మహాశివరాత్రిని ఘనంగా జరుపుకోవటానికి భక్తకోటి సమాయత్తమైంది. జాగారాలతో ఆ జంగమయ్యను పూజించేందుకు సిద్ధమయ్యారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా, కనురెప్ప వాల్చకుండా కఠినమైన ఉపవాస దీక్షలతో ఆ శివయ్య నామస్మరణ చేసేందుకు సిద్ధమయ్యారు. కొందరు భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు చేరుకుని ఆ ఆదిదేవుడిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్నాయి. ఇప్పటికే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నిన్నటి నుంచి బోళాశంకరుడు మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి నిశి పూజతో పాటు భక్తులకు లఘు దర్శనం, కోడి మొక్కులతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేములవాడతో పాటు శ్రీకాళహస్తి, హన్మకొండ, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, మహానంది, కీసరగుట్ట, ద్రాక్షారామం, భీమేశ్వరం, క్షీరారామం, కాళేశ్వరం వంటి అనేక శైవ క్షేత్రాల్లో శివనామ స్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ వేములవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో సతీష్. శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. వేములవాడకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తల్లి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మిగతా శైవ క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ ఆచార సాంప్రదాయాలు కొనసాగుతాయి. వేములవాడ రాజన్నను చాలా మంది భక్తులు ఇలవేలుపుగా పూజలు అందిస్తుంటారు. ఈ రోజు అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోడెమొక్కులు చెల్లిస్తారు. కోడెమొక్కుల సాంప్రదాయం కేవలం వేములవాడ రాజన్న క్షేత్రం మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏ శైవ క్షేత్రంలో కూడా ఈ కోడెమొక్కల సాంప్రదాయం అనేది కనిపించదు. ధర్మగుండంలో పుణ్యస్థానం ఆచరించిన తర్వాత భక్తులంతా కూడా స్వామివారికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోడెమొక్కలు చెల్లించడం జరుగుతుంది. తమ కోరిన కోరికలు తీరినటువంటి భక్తులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి కోడెమొక్కలు చెల్లించుకోవడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. శైవ క్షేత్రంలో ఈ రోజు అంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం జరుగుతుంది. కానీ వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రం మహాలింగార్చన కార్యక్రమం, లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మృత్తిక లింగాలతో శివుణ్ణి ఆరాధిస్తుంటారు. ఇక్కడ చాలా మంది భక్తులంతా కూడా ఈరోజు స్వామివారి సన్నిధిలోనే జాగరణ దీక్షలు, ఉపవాస దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. దాదాపు స్వామివారిని దర్శించుకోవాలంటే 4 గంటల పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. తమ కుటుంబ సభ్యులతో వారంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఇందుకు వేములవాడ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా విద్యుత్ దీపాలంకరణతో చేశారు. స్వామివారి ఆలయం అంతా కూడా 3 రోజుల పాటు ఇటు మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీప అలంకరణ కొనసాగుతుంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. నిన్న ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్టి ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. దాదాపు 4 క్యూ లైన్లలో వందలాది భక్తులు ఇక్కడ బారులు తీరారు. ఇక్కడే స్వామివారికి చాలా మంది కూడా ఈరోజు జాగరణ కార్యక్రమం నిర్వహించేందుకు భక్తులంతా కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రత్యేకమైనటువంటి టెంట్లు కానీ చలవ పందిలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కేవలం వేములవాడ రాజన్న క్షేత్రం కాదు, మిగతా శివాలయాల్లో కూడా చాలా
మంది కూడా భక్తులంతా కూడా ఉదయం నుంచి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో కూడా భక్తులంతా కూడా పుణ్యస్థానాలు, గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేకమైన రోజుగా చెప్తుంటారు. హరిహరులు కొలువదీరినటువంటి ఈ వేములవాడ రాజన్న క్షేత్రానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే తమ పాపాలన్నీ తొలగిపోతాయి, కోరిన కోరికలు తీరుతాయి. చాలామంది భక్తులంతా కూడా రాజన్నను ఇలవేలుపుగా కొలుస్తుంటారు. ఇక్కడే చాలా పురాతన ఆలయం కాబట్టి ప్రతి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందుగా స్వామివారిని దర్శించుకుంటూ కోడెమొక్కులు చెల్లిస్తారు. కోడెమొక్కుల రాజన్నగా ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 1,00,000 మంది పైగా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ రోజు అంతా కూడా చాలా మంది భక్తులు ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే ఉపవాస జాగరణ దీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్. విశాఖ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో కూడా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివస్తున్నారు. సీతమ్మదారలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి చిటిబాబు లైవ్ లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిటిబాబు, భక్తుల తాకిడే విధంగా ఉంది. ధనలక్ష్మి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా శివాలయాలైనా కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పవచ్చు. మనం సీతమ్మదారిలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో తెల్లవారు ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి సార్, అసలు శివరాత్రి ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? ఈరోజు మహాశివరాత్రి మాఘబహుళ త్రయోదశి చతుర్దశి తేదీతో కూడుకున్నట్టు మహావిశేషమైన రోజు. ఈ రోజున అత్యంత విశేషంగా రోజుగా చెప్పుకోవచ్చు. మనం సంవత్సరం మొత్తం కూడా మనకి అవకాశం ఉండి అవకాశం లేక ఎటువంటి పూజాధికారులు చేసుకోలేకపోయినా కనీసం ఈ ఒక్క రోజున సరే ఆ పరమశివుని గాంచి మనకి శక్తి కొలది కనీసం ఒక జలంతో స్వామివారికి అభిషేకం చేసినా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా మనం చేయలేని ఫలితాన్ని ఈ ఒక్కరోజు చేసుకుంటే ఆ స్వామి ఇస్తారు. అలాగనే ఈరోజు అత్యంత విశేషంగా చెప్పండి ఏంటంటే ప్రతి ఏ దేవుళ్ళకి కూడా జాగరణ అనేది నిర్దేశించి జరగలేదు. ఒక పరమశివుడు మాత్రమే అది మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి జాగరణ చేసి మర్నాడు పొద్దున్న అవకాశం బట్టి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి మళ్ళీ స్వామివారిని తలుచుకొని స్వామివారికి పూజాధికారులు జరిపించుకొని అలాగనే రేపు సాయంత్రం వరకు కూడా ఉపవాస కార్యక్రమం పూర్తి చేసి రేపు సాయంత్రానికి ఉపవాసం పూర్తి చేసి ఆ యొక్క జాగరణ పూర్తి ఉపవాసంతో స్వామివారికి భక్తితో శ్రద్ధగా పూజ చేసుకుంటే ఆ స్వామివారు ఇంత ఫలితాన్ని కాకుండా మహా ఫలితాన్ని కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇది శివ పూజ అనేది అత్యంత విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి కనీసం జలంతో అభిషేకం చేసిన సరే స్వామి సంతృప్తి పడతారు. కాబట్టి పరమశివుడు అంత అల్ప సంతోషం కాబట్టి అందువల్ల పరమశివుడికి ప్రీతిగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన పూజాధికారులు జరిపించబడుతున్నాయి. మన దేవస్థానం నకవానపాన శివాలయంలో ఈ యొక్క తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకి ఆ యొక్క విశేష అభిషేక పూజలో ప్రారంభం చేయడం జరిగింది. మన కార్యనిర్వహణ అధికారి అయినటువంటి పైలా శేఖరబాబు గారు వారి తాలూకా బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క విశేష పూజలు మనకి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అలాగనే ఈ యొక్క పూజాధికారులు త్వరగా చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగనే ఈ రోజు రాత్రి మనకి మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల రుద్రాభిషేక కార్యక్రమం ఉన్నది రాత్రి 10 గంటల నుంచి జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క విశేషాభిషేకం పరమశివుడికి మాత్రమే, ఏ దేవతామూర్తికి కానీ దేవుడిని కూడా జరిపించడం జరగదు. ఒక పరమశివుడికి మాత్రం అత్యంత విశేషమైనది కాబట్టి ఆ యొక్క ప్రత్యేక లింగోద్భవ విశేష పూజ అనేది ఈ రోజున జరగడం మనం విశేషంగా చెప్పవచ్చు. కావున భక్తులు అందరూ కూడాను ఈ యొక్క విశేష పూజలు జరిపించుకుని పరమశివుడి తరగా అనుగ్రహం పొందుతారని చెప్పి దేవస్థానం తరఫున ప్రత్యేకించి కోరడం జరిగింది. తెల్లవారుజాము నుంచి విశాఖలో ఉన్నటువంటి శివాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొక వైపు విశాఖ ఆర్కే బీచ్ లో కూడా కోటి లింగాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. ఈ రోజు రాత్రి భక్తులందరూ కూడా జాగారం ఉండి ఉదయమే విశాఖలో ఉన్నటువంటి బీచ్ లో సముద్ర స్నానాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక గంటకు కూడా శివాలయాల్లో భక్తుల యొక్క
తీవ్రత అనేది పెరుగుతుంది. ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. విశాఖలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. థ్యాంక్ యూ చిన్నబాబు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఓం నమ శివాయ అంటూ శివగిరిలో మారు మోగుతున్న సందర్భం కనిపిస్తుంది. మహాశివరాత్రి అంటేనే అన్ని దారులు శ్రీశైలం వైపే చూస్తాయి. అసలు శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం సంబంధించి అసలు విశిష్టత ఏంటి, పూర్తి సమాచారం మనతో శ్రీశైలానికి సంబంధించిన అర్చకులు రవిశంకర శాస్త్రి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధూళి దర్శనం ప్రత్యేకత ఉంది. అసలు శివనామ స్మరణ పేరుతో నల్లమల అటవీ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. ధూళి దర్శనంతో అసలు ప్రత్యేకత ఏంటి ధూళి దర్శనం సంబంధించి? పూర్వము కాలినడకన మాత్రమే వచ్చేటటువంటి ఏకైక క్షేత్రం ఈ యొక్క సృష్టిలో. ఈ మొత్తము భూమికి మధ్యస్థానంలో కేంద్ర స్థానంలో ఉంది. ఈ నాభిస్థానంలో ఉంది శ్రీశైల మహాక్షేత్రం. నల్లమల అడవులలో ఉంది. ఎటు చూసినా కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్నది. తూర్పున త్రిపురాంతకము, దక్షిణ ద్వారము జ్యోతిష్సిద్ధవడము, పశ్చిమ ద్వారము అలంపురము, ఉత్తర ద్వారం ఉమామహేశ్వరము. ఈ 4 ద్వారాలు 4 ఉపద్వారాలలో ఉన్నటువంటి ఈ క్షేత్ర పరిధిలో కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రానికి పూర్వము రావాలంటే ఎలాంటి వాహన సౌకర్యాలు లేవు. కేవలము కాలినడకన మాత్రమే రావాలి. ఆ తర్వాత ఇక్కడ చిట్టడవిలో వచ్చేటప్పుడు చెంచులు మూసుకొని వచ్చేవారు, లేదా గాడిదల మీద గుర్రాల మీద వచ్చేవారు. కాబట్టి వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు తమ భార్య పిల్లలకు, తమ కుటుంబీకులకందరికీ నేను తిరిగి వస్తే వచ్చినట్టు, లేదా ఆ స్వామిలో లీనమై ఐక్యమైపోయినట్టుగా భావించాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొనే శ్రీశైల క్షేత్రానికి వచ్చేవాళ్ళు. కాబట్టి అప్పటికే ఈ అడవి ప్రాంతంలో సంచరించి నడిచి ఆహారం లేక నీళ్లు దొరకక, ఎక్కడో నీళ్లు దొరికినప్పుడు మాత్రమే అవి తాగి ఈ విధంగా అలసిపోయి శ్రీశైల క్షేత్రానికి చాలామంది చేరుకునేవారు. మధ్య మార్గంలోనే శివునిలో ఐక్యమైపోయేవారు, అంటే చనిపోయేవారు. ఈ శ్రీశైల క్షేత్రం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి చేరుకున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావించేవాళ్ళు. ఇంకా ఆ తదుపరి స్నానం చేసి మడిగొట్టుకుని రావాలంటే వద్దకు ప్రాణం ఉంటుందో నిలవదో, ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఆ ధూళి దర్శనం కాలి నడకతో అట్లే వచ్చేసేసి స్వామిని దర్శించుకునేవాళ్ళు. స్వామిని దర్శించేతాలు, స్వామిని దర్శించిన తర్వాత, మొక్కిన తర్వాత, స్పర్శించిన తర్వాత నా ప్రాణాలు అక్కడే పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఈ ధూళి దర్శనం అనేది శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేకంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రధాన భక్తులు దాదాపు లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు? ఇక్కడ జ్యోతిర్ముడు స్వాములకు 5వ తేదీ వరకు, రేపటి వరకు కూడాను స్పర్శ దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత అందరికీ కూడాను అందుబాటులో ఉండేటట్టుగా అలంకార దర్శనం ఇవ్వబడుతుంది. 11వ తేదీ వరకు కూడా అందరూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సమస్త భక్త మహాశయులందరూ స్వామి అమ్మవాళ్ళను సేవించుకొని తరించాలి. శివరాత్రి అంటేనే మన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. ఈ భక్తులకి అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఎవరైతే శివమాలలు వేసింటారో శివమాలలు వేసినటువంటి వారికి ప్రత్యేకంగా దర్శనాలు నిర్వహించడం జరుగుతుంది. అందుకోసమే శ్రీశైలాన్ని మల్లన్నని దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి మల్లన్న అదేవిధంగా బ్రహ్మరామని దర్శించుకునేందుకు వస్తారని స్వామి చెబుతున్న పరిస్థితి. ఇది శ్రీశైలం మహాశివరాత్రికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ10 టీవీ నంద్యాల జిల్లా శ్రీశైలం నుండి.